చదువుకున్నాము. సహజమైన నిరీక్షమైన మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుతున్న వారిని వారితో కూడా ఏకముగా ప్రభు ఎదుర్కొనకు ఆకాశమాడలకు మేఘుల మీద కొనుపబడము. కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉన్నాము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకుని దేవుని వాక్యములో దీవించి ఆశీర్వదించిన ఆరాధన చేయించున్నాను. ఈ ఆరాధనలో మాకు దుఃఖము వేదన ఉండి ఉన్నది. ఈ దుఃఖములో విలువలకై వందనములు చెల్లించుకొనుచున్నాను. ఈ సమయంలో ప్రత్యేక రీతిగా తన భార్య వెళ్ళి బిడ్డల ముగ్గురు కొరకు అభిలాష కుమారి గారు, శ్రీనివాసరావు గారు, వారి భార్య సరేజీ గారి డిసెంబర్ 27వ తారీఖు 1940 సంవత్సరంలో వారు ఎలిమెంట్ ఎడ్యుకేషన్ పోతేపల్లిలోనే ఉంది. తరువాత నర్సాపురంలో ప్లేస్ హై స్కూల్కి వెళ్ళి జాయిన్ అయ్యారు. అక్కడ చదువు ముగించిన తర్వాత స్పైసర్ కళాశాలకి పూనా కాలేజీకి వచ్చారు. అప్పటి నుండి నాకు మా కుటుంబానికి బాగా తెలుసు. మా పిల్లలతో ఎప్పుడు ఒకే ఇంట్లో ఉండేవాడు. మా బిడ్డల్లో ఒకలాగే పెరిగారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా కుటుంబంతో మంచి సంబంధం ఆయన ఏర్పడుతుని దాని ప్రకారం ఉన్నాడు. తర్వాత కొన్ని విషయాలు చెప్తాను. ఆ స్పైసర్ కళాశాలలో మొత్తమైనటువంటి విద్యలో వారు పట్టభద్రులు తీసుకున్నారు. ఆ తర్వాత మధురై కామరాజ్ యూనివర్సిటీ కూడా ఎంఏ వినయంగా ఉండేవాడు. తర్వాత తలాంతులు ఉన్నాయి. ఆ తలాంతులతో ముఖ్యంగా కళాశాలలో అన్ని ప్రోగ్రాంలు కూడా పాల్గొంటూ ఉండేవాడు. ఆయన విద్య ఇచ్చిన తర్వాత ఫాస్ట్ ఎవాంజలిస్ట్గా వారు ప్రారంభించారు. అది మధ్యప్రదేశ్లో ఉన్న విలాయలో ప్రారంభించారు. ఆ తర్వాత అదే సమయంలో లిల్లీ వరకు మార్క్ మరియమ్మ గారి కుమార్తెను వారు వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు సంతానం. ఒక కుమారుడు అనురాగ్, 2 కుమార్తెలు అక్షత, అంకిత. ఆ కుమారు గారు దేవుని సేవలో అనేకమైనటువంటి బాధ్యతలు స్వీకరించి చక్కగా నిర్వర్తించి మంచి పేరు సంపాదించేవారు. తర్వాత ఖమ్మంలో డైరెక్టర్గా పనిచేశారు. తర్వాత వెస్ట్ ఆంధ్ర అనేటువంటి ప్రాంతంలో వారు ఇచ్చి అందరితో మంచిగా ఉండి, అందరితో స్నేహంగా ఉండి, వారి యొక్క దీన స్వభావంతో పాటలు రాశారు. ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి. నేను స్పైసర్ కళాశాలలో ఉన్నప్పుడు విద్యార్థిగా మా ఇంట్లోనే ఉండేవాడు. నా భార్య కుమారు కలిసి చేరారు. డాక్టర్ యొక్క సలహా ప్రకారం వారు మంచి ట్రీట్మెంట్ వస్తుందని చెప్పేసి వెళ్ళారు. అయితే అక్కడి గురించి అనేకసార్లు ప్రసంగం చేశారు. ఆ క్రీస్తు రాకడ కొరకు ఆయన ఎదురు చూస్తున్నట్టుగా ఆయన సాక్షించారు కూడా. వెనక క్రీస్తు 2వసారి వచ్చినప్పుడు త్వరలో ఆయన దోతలు మా కుమార్ గారితో ఉదయకాలం చెప్పి విశ్వాసంతో ముగిస్తున్నాను. సమయంలో సుమత వచ్చి ఒక ప్రత్యేక పాట పాడుతుంది. మనందరికీ ఆదరణతో నిరీక్షణతో కూడినటువంటి వర్తమానాలు అందిస్తారు. మరొకసారి సాతానుడు మనకు శత్రువు అని రుజువైంది. పాపలోకము శాశ్వతము కాదని, క్రీస్తులోనే మనకు నిత్య జీవం ఉన్నదని మనం తెలుసుకోగలము.
ఈ మరణపు మూలని వెలవాలంటే, ఇలాంటి దుఃఖ సాగరంలో ధైర్యం తెచ్చుకోవాలంటే ఏ మానవుడు. నేను ఇక్కడికి ఒరిస్సా నుంచి వస్తున్నాను. ఒరిస్సా వెళ్ళక ముందు ఆసుపత్రికి వెళ్ళి డబ్బులు కట్టాల్సి కట్టి ఈ విధంగా నిద్రిస్తూ ఉన్నాడు. 100 సంవత్సరాల పండుగ ఏ విధంగా చేయాలని ఒక కమిటీ పెట్టినప్పుడు, కమిటీ ఆఖరిలో తన అంతటికి తానే వచ్చి మహా గొప్ప పోరాటం పోరాడి ఉన్నాడు. తన మంచి పోరాటం పోరాడి అపోస్తుల పౌలు చెప్పినట్లుగా తన జీవికేయడం తప్పకుండా సంపాదించుకొని ఉన్నాడు. మేలైన పునరుద్ధానమును చూచెదరు తన కొరకు పోరాడిన బిడ్డలు. చదవండి 35వ వచనం. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టబడి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడి మేలైన పునరుద్ధానము పొంది. హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో పరలోకానికి ప్రత్యేకించబడి 22 పేర్లు అక్కడ పేరుకున్న తర్వాత ఈ అపోస్తలుల పౌలు రాస్తూ రాస్తూ బహుశా ఆ బరువైన ఖైదీ ఆ యొక్క గొలుసులు బరువు అవడం వల్ల చాలా పేర్లు ఇక నేను రాయలేదు, చాలా ఉన్నాయి అని అంటూ వీరందరూ కూడా మంచి పోరాటం పోరాడి కలిసి పునరుద్ధానుడై పాట పాడే వారిలో పాస్టర్ ఏ కుమార్ గారు ఒకటి తప్పకుండా ఉంటారు. ఆయన స్వరాన్ని మనం తప్పకుండా వింటాం. ఆయన మధుర గీతాన్ని తప్పకుండా మనం చెవులారా వింటాం. ఏ బెటర్ రిజరక్షన్, మేలైన పునరుద్ధానం ఎంత గొప్పది. నేనేదో మానవుడే, మరలా దేవుడే పూనుకొని ఆ దేవుడు మానవుడిని ఏ విధంగా తిరిగి పునర్జన్మనిచ్చినాడో, ఇంకొక ఛాన్స్ ఏ విధంగా. May the God of heaven bless your children and prosper them. We do not have any other on our own words. We cannot give anything guarantee because all of us are mortal. Only Jesus is the eternal God. Kumar has departed temporarily. తాత్కాలికంగా మాత్రమే మన దగ్గర నుంచి వేరు చేయబడ్డారు ఈ గొప్ప సేవకుడు. మరలా ఆయన కలిసేవారు. నేను కలిసి చదువుకున్నాం హై స్కూల్లో, కాలేజీలో చదువుకుంటున్న దినాల్లో కుమారుడు మేము కలిసి నాటకాలలో పనిచేసాము. ఇద్దరు డైరెక్టర్గా చేశాం. ఖమ్మంలో కొన్ని సంఘాలు జీవనాన్ని దయచేసాము. చక్కటి విద్యార్థులు నేర్చుకుని ఈ సేవలో చక్కటి సేవలు చేస్తున్నారు. మేము ఆధారపడి జీవించటకు సహాయం దయచేయండి. ఈ కుమారుని కలిగినటువంటి తల్లిదండ్రులు, అన్నదమ్ములు అక్కడ జీవించినట్లు మా ప్రియ సోదరు మిల్లికిని కుమారుడు కుమార్తెలకు దయచేయమని, కుటుంబస్తులందరినీ మీరు ఆదరించి కాచి కాపాడి భద్రపరచమని. సహోదరుడు కుమారుడు మేమిద్దరం కూడా చిన్నప్పటి నుండి మంచి స్నేహితులం. నాకంటే 5 సంవత్సరాలు చిన్నవాడు అయినా కూడా మేమిద్దరం ఇప్పుడు కలిసి ఉండేటువంటి వాడు. నర్సాపురం నుండి ఉన్నటువంటి బాధ. కుమారుడు చాలా మంచివాడు, చాలా మంచివాడు. కుమార్ని చాలా మంది స్పైసర్ కళాశాలలో కూడా మేమందరం కలిసే చదువుకున్నాం. స్పైసర్లో చాలా కలిసిమెలిసి ఉండేవాడు. డాక్టర్ గారు వచ్చి వారి కుటుంబాన్ని ఓదార్చి కుమార్ గారి గురించి మాటలు చెప్పవలసిందిగా మనం చేస్తున్నామండి. డాక్టర్ ఆనంద్ గారు చెప్పినట్లు మీ అందరూ కూడా కలిసి చదువుకున్నాము.
మాకు నాకు కొంచెం జూనియర్. మేము హై స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా అన్ని తీసేవాడు. నేను కూడా చక్కగా అన్ని ప్రేమగానే ఎప్పుడు ఉంది. లిల్లీ గారిని వారి పిల్లలు మెయిన్గా దీవించాలని, కుమార్ గారు సిస్టర్ గారిని వారు కుటుంబ సభ్యులను పెద్దలందరూ కూడా దీవించాలని విశ్వాసానికి మీకు అందరికీ ఒకటి తెలియజేస్తున్నాను. నా ప్యాషన్ సెక్షన్ నా తాంత్ర నుంచి 14 సంవత్సరాల కింద వెలువడబడిన తర్వాత మొట్టమొదటి ఇచ్చింది దగ్గరగా పాస్టర్ కుమార్ గారు నేను కార్యం చెప్పుకున్న వెళ్ళినప్పుడు అక్కడ ఆ చర్చ మా యొక్క సెక్షన్ దగ్గర పూర్ణమాలు వేస్తారు. మా యొక్క సానుభూతిని తెలియజేస్తున్నాం. దేవుని కుటుంబాన్ని ఆశ్రయించాలని మా యొక్క ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్. కుటుంబాన్ని ప్రార్థనలో జ్ఞాపకం. ఆ గుడిని అంచెలంచెలుగా పెంచి కొన్ని వందల చర్చెస్ కట్టించి ఒక రీజన్ చేసి ఒక సెక్షన్ చేసినటువంటి మహాఘనత కుమార్ని మీరు కోల్పోయినా కానీ దేవుడు మిమ్మల్ని ప్రకారంగా వాడుకోబోతున్నాడు. హీ విల్ షో యువర్ వే. జస్ట్ రిమెంబర్ దట్. మే గాడ్ బ్లెస్. ఉండేవారు, మా బిడ్డలో అలాగే ఉండేవాడు. తర్వాత ఉద్యోగానికి వచ్చిన తర్వాత నేను ఎక్కడ ఉన్నప్పటికీ వారు ఎక్కడ పనిచేసినప్పటికీ ప్రతి సందర్భంలో కూడాను నాతో సంప్రదించేవారు. ఒక తలాంతు కలిగినటువంటి సంఘంలో తలాంతు కలిగిన వ్యక్తి ఈనాడు మంత్రి తీసుకున్నాడంటే సంఘానికి ఒక కుమార్ గారు నేను చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నాం. 5వ తరగతి నుండి. తర్వాత అక్కడ పాట పాడారు. అయితే మా బాబుకి కావాలి బాప్తిస్మం ఇవ్వాలని చెప్పారు. జీవాహారం జీవజలమును సజీవ మార్గం నీవే ప్రభువా. జీవాహారం జీవజలమును సజీవ మార్గం నీవే ప్రభువా. యెహోవా నా కాపరి. ఈ పాట శ్రీలంక పాడారు. తర్వాత మరిన్ని 2-3 పాటలు రాసుకొని వచ్చి మరో క్యాసెట్ చేయాలన్నారు, కానీ అది కూడా జరగలేదు. అయినప్పటికీ తెలిసిన వాడు ప్రత్యేక రీతిగా సడన్ డిమైజ్ గురించి వాడు సంతాపం తెలియపరుస్తున్నారు. థ్యాంక్ యూ సార్. పాస్టర్ కే రత్న గారు, పాస్టర్ కుమార్ గారితో 27వ తారీఖున కూర్చున్నటువంటి అధికారులు దైవ సేవకు పొందనాలు. నాకు కంగారు పడవద్దు, ఒక వార్త చెప్తాను అంటే చెప్పన్నాను. కుమార్ ఈజ్ నో మోర్ అన్నమాట. ఐ వాస్ షాక్డ్ టు హియర్ దట్. మా నాన్నగారిని మా అమ్మగారిని పలకరిస్తూ నాకు ఫోన్ చేస్తూ చెప్పేవాడు. ప్రేమ కలిగిన వాడు, మంచివాడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. ఈ సమయంలో నా మీద ఏంటంటే దేవుడు కుమార్ గారికి ఇచ్చిన పనిని నమ్మకంగా చేశాడు. అయితే జీవిస్తున్న మనం దేవుడు ఇచ్చిన పనిని కూడా నమ్మకంగా చేసి కుటుంబం గురించి ప్రార్థన చేయకుండా కోరుచున్నాం. సమర్పించిన పాస్టర్ గారికి వందనాలు. నా స్నేహితులు ముందుగా చెప్పినట్లుగా కుమారు నేను 2వ తరగతి నుంచి చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి కూడా మీ కొడుకంటే నీ ఇష్టం, ఆయనే బాగా చూసుకుంటారు అంటూ ఉంటారు అని నవ్వారు. నవ్వి ఎందుకని అన్నాను, లేదమ్మా
మీకు అలా అనిపిస్తుంది అంటే, కానీ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను నేను. అన్నయ్య అంటే నా దగ్గరే ఉంటాడు, ఏదైనా అది వివరించి మాట్లాడుతూ ఉంటాడు. ఆయనలో ఆ మంచితనం ఉంది, కానీ దేవుడు వారికి తోడుగా ఉంటారు. నేను అందరికీ ఫోన్ చేయడానికి ఏం చేయాలో తెలియలేదు. 2 రోజుల తర్వాత మా బావగారు చెప్పాడు, అయ్యా నువ్వు వచ్చి చూస్తే బాగుంటుంది నీ మావనని. బావా ఆకలి పెట్టింది, చదువున్నది. నేను వచ్చి పిల్లలు తీసుకుని వచ్చి దగ్గర పెట్టి ఆయన చూస్తాను అని చెప్పాను. కానీ ఈ విధంగా చూస్తాను అని చెప్పలేదు ఆయనకి. అప్పుడు కూడా ఎక్కువ ఎదురు నిందించేవారు కాదు, కొంతమంది నిందించడం జరిగింది. దయచేసి అలాంటి వ్యక్తులు ఎవరు ఉంటారు ఉన్నారు కాబట్టి వారిని ఇంకా మనం అందరూ కూడా మనోధైర్యం కోసం వారిని ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. అదే నిరీక్షణతో, అదే ధైర్యంతో మనం ముందుకు సాగి మరి థ్యాంక్స్ చెప్పి కొన్ని మాటలు మాట్లాడి లాస్ట్ స్పెక్ట్స్. ఆంధ్రాలో అడ్వెంటిస్టులు మొట్టమొదటి అడ్వెంటిస్టులు మా గ్రామంలో మొట్టమొదటిగా అడ్వెంటిస్టులు స్వంతగా పైకి వచ్చింది కాబట్టి ఆయన నన్ను చూసి చాలా గర్వించోడు. కాడికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. దయచేసి ఎవరైనా దండలు కానీ తెచ్చి ఉంటే ఆఖరిగా మీ దండలు తీసుకొచ్చి ఇక్కడ వేయాలని కోరుకుంటున్నాం. బంగారావు గారు, రాహుల్ గారు, కుమారుడి చెప్పు. పోచంపల్లి నుంచి యాకోబ్ గారు వచ్చి ఉన్నారు. కుమార్ గారు అంటే చాలా అభిమానం. వారి దూరం నుంచి వచ్చి పూలమాలలు వేయడానికి వారికి వందనాలు తెలియజేస్తున్నాము. సౌత్ ఆంధ్ర సెక్షన్ నుండి తీసుకుని వచ్చిన ప్రెసిడెంట్ గారి, సెక్రటరీ గారి, ట్రెజరర్ గారికి, డిపార్ట్మెంట్ డైరెక్టర్కి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మేనల్లుడు శ్యామ్ ప్రసాద్, శ్యామ్ జానీ, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాము. అట్లాగే మరి టి అప్పారావు గారు, కాజా పాస్టర్ గారు, సౌత్ ఆంధ్ర సెక్షన్ పాస్టర్ గారు వచ్చున్నారు. వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఎన్ గోపాల్ పాస్టర్ గారు సౌత్ ఆంధ్ర నుంచి వచ్చున్నారు. వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఎవరైనా దండలు, మరి జేకర్ గారు నందిగామ నుంచి వచ్చి పూలమాలతో గౌరవించినందుకు వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అట్లాగే పాస్టర్ అంజీరావు గారు, నందిగామ పాస్టర్ గారు, వారు కూడా వచ్చి పూలమాలతో కుమార్ గారు గౌరవించినందుకు వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎస్ రాజు గారు, శనగపాడు పాస్టర్ గారు, కుమార్ గారు అంటే చాలా ఇష్టము. వారు ఎంతో దూరం నుంచి వచ్చి వారిని గౌరవించి పూలమాలను గౌరవించినారు. వారికి హృదయపూర్వకమైన కుమార్తె వారి యొక్క బిడ్డకు మరి పూలమాలతో గౌరవించున్నారు. వారికి వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ జోషి విక్టర్ గారు చాలా దూరం నుండి వచ్చి వారిని పూలమాలతో సత్కరిస్తున్నారు. మరి జోషి విక్టర్ గారికి కుమార్ గారు అంటే చాలా ఇష్టము. వారికి వారికి మా యొక్క కుటుంబం తరఫున, కుమార్ గారి కుటుంబం తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.
తిరుగుతాడు మనకి మనకి కూడా తిరుగుతాడు. జరిగినట్టు నుండి బయలుదేరి నందు ప్రేమైన సంఘ విశ్వాసులకు అదే రీతిగా 14 నుంచి చదువుకుందాం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు దానిలో నుంచి అర్థకూడదు చేయాలి. సరిపోతుంది. మీరు అక్కడికి వెళ్ళొద్దు అని 100 సార్లు చెప్పాం. ఇక విలువ లేదు కాబట్టి దేవుడు మట్టిలోంచి తీసి ఉన్నాడు కాబట్టి ఆదాముని బూడిదగా మనం బైబిల్ ప్రకారం సక్రమంగాను మర్యాదగాను క్రమముగాను మీరు జరిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దీనిలో ఈ కార్యక్రమం అంతట్లో కూడా ప్రభా పాలు పంపులు పొంది ఎంతో ప్రార్థనా పూర్వకంగానో ప్రభా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము నా తండ్రి. ఇగో ప్రభా మీరు మాకు ప్రాణం పోస్తున్నారు. ఈ యొక్క మట్టితో మమ్మల్ని మేము జీవించుతున్నాము నా తండ్రి. ఒకవేళ మేము మరణించినప్పటికీ నా తండ్రి అయ్యా మీరు రెండోసారి వచ్చినప్పుడు ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటం నా తండ్రి అట్టి ఆ యొక్క పునరుద్ధానములో పాల్గొనేటువంటి గొప్ప ఆధిక్యత ప్రభా నీ బిడ్డకి ప్రియబిడ్డ కుమార్ గారికి దయచేయమనుకోవచ్చున్నాం. సజీవులమై ఉన్నటువంటి మమ్మల్ని అందరూ కూడా నా ప్రభా మీరు ఇంకనూ సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా జీవించి ఉండగానే మిమ్మల్ని స్తుతించి మహిపరిచి గణపరిచే బాధ్యతను దయచేయమనుకోవచ్చున్నాం. ఎందుకంటే వాక్యములు చెప్పుతున్నావు కదా ప్రభా మృతులు సమాధిలో నిన్ను స్తుతింపలేరు కదా అని చెప్పుతున్నావు. కాబట్టి నా ప్రభా మీకు కృతజ్ఞతగా ఉండి నా ప్రభా ఆత్మీయంగా ఉండి నా తండ్రి మీకు దగ్గరగా జీవించేటువంటి ఆత్మీయ జీవితం జీవించే సహాయం మాకు దయచేయమనుకోవచ్చున్నాం తండ్రి. ఇగో ప్రభా దేవుని ప్రేమయు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహాయము ఈ చిన్న ఇల్లు ఈ బిడ్డ నిద్రించి ప్రభు వచ్చినప్పుడు ఈ చిన్న ఇంట్లో మరలా తిరిగి పునరుద్ధానుడై కుటుంబంతో కలిసి పరలోకం చేరువంత వరకును మా అందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనను గాక. చూడు ఏం చెప్తాడు కొంచెం కట్టేసి